అందరికీ నమస్కారం. లర్న్ డైలీకి స్వాగతం. పోటీ పరీక్షలకు సిద్ధపడేవారు మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేమ్ ఇండియా స్కీమ్ను నిర్వహించే బాధ్యత ఏ భారతీయ మంత్రిత్వ శాఖకు ఉంది? సరైన సమాధానం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. 2022 మధ్యలో పరిమితం చేయబడిన కేటగిరీలో ఉంచబడిన ఏ వస్తువు ఎగుమతిపై పన్ను ఉపశమన ప్రయోజనాలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది? సరైన సమాధానం చక్కెర. ఇటీవల చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2023 టైటిల్ను గెలుచుకున్న ఆటగాడు ఎవరు? సరైన సమాధానం దొమ్మరాజు గుకేష్. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొదటి ఇంట్రా డిస్ట్రిక్ట్ హెలికాప్టర్ సర్వీస్ను ఏ 2 జిల్లాల మధ్య ప్రారంభించింది? సరైన సమాధానం ప్రయాగ్రాజ్ మరియు వారణాసి. భారతదేశపు మొట్టమొదటి హిమాలయన్ ఎయిర్ సఫారీ ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం నుండి ప్రారంభించబడింది? సరైన సమాధానం ఉత్తరాఖండ్. ఆస్ట్రోసాట్ అంతరిక్ష టెలిస్కోప్ని ఏ దేశం ప్రయోగించింది? సరైన సమాధానం భారతదేశం. వైద్య రంగానికి సంబంధించి మెథోట్రెక్సేట్ అంటే ఏమిటి? సరైన సమాధానం క్యాన్సర్ నిరోధక మందు. ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్ ఏ దేశంలో ఆవిష్కరించబడింది? సరైన సమాధానం భారతదేశం. ఉమ్రా అనేది ఏ మతానికి సంబంధించిన తీర్థయాత్ర? సరైన సమాధానం ఇస్లాం. శాంటియాగో నెట్వర్క్ ఏ రంగానికి సంబంధించినది? సరైన సమాధానం పర్యావరణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.